హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని హెల్దీ రెసిపీస్. ఇవాల్టి రెసిపీ మనకి ఎంతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్: పెసలు 1 కప్పు, అలాగే శనగలు అండి, నల్ల శనగలు 1 కప్పు, అలాగే 1 కప్పు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 కప్పు రేషన్ బియ్యాన్ని కానివ్వండి, అలాగే మీకు అవైలబుల్గా ఉంటే బ్రౌన్ రైస్నైనా వాడుకోవచ్చండి. ఫస్ట్ వీటన్నిటిని కూడా బాగా వాష్ చేసుకొని 2 టైమ్స్ నానబెట్టుకోవాలండి. ఒక 8 to 10 అవర్స్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పప్పులన్నీ కూడా బాగా నానాలండి. ఇప్పుడు మనం 1 కప్పు, ఒక హాఫ్ కప్పు అటుకుల్ని కూడా నానబెట్టుకుంటే మనకి మనం వేసుకునే దోశల్లోకి కొంచెం మెత్తగా అలాగే క్రిస్పీగా ఉంటాయండి అటుకులు అనేవి. ఒక 2 పచ్చిమిర్చిని, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని, 1 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడు. ముందుగా మనం పెనం పెట్టుకొని ఒక క్యారెట్, అలాగే ఒక బీట్రూట్ ముక్కని లాగా సన్నగా తురుముకోవాలండి. అలాగే ఉల్లిపాయల్ని, కొత్తిమీరని కూడా కట్ చేసుకోవాలి. ఈ పెనం వేడయ్యాక మనం ఇట్లాగా దోశలాగా వేసుకోవాలండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా పిల్లలకి, అలాగే ఎవరైతే డైట్ కంట్రోల్ చేసేవారికి ఇది మంచి హెల్దీ రెసిపీ అండి. ఇది మనం ముందుగా దోశ వేసుకుని దానిపైన మనం తురుముకున్న క్యారెట్, అలాగే బీట్రూట్ని, ఉల్లిపాయలని యాడ్ చేసుకోవటం వల్ల మరింత ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి, అలాగే పిల్లలు తొందరగా ఇలాగా కలర్ఫుల్గా ఉంటే చాలా అట్రాక్టివ్గా వాటిని తినడానికి ఇష్టపడతారు కదండి. సో ఇలాగా మనం వెజిటేబుల్స్ తోటి ఇట్లాగా గార్నిష్ చేసుకుంటూ పిల్లలకి వేసిస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మెమరీ పవర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అలాగే తొందరగా వీక్ అవ్వకుండా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి. ఈ దోశలు కనుక వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని ఎప్పుడు కూడా లోలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే కనుక పప్పులు అనేవి తొందరగా ఉడకకుండా మెత్తగానే ఉంటుంది దోశ అనేది. సో మనం కొంచెం వేగిన తర్వాత 1 మినిట్ అలా ఉంచుకుని తర్వాత ఆయిల్ వేసుకుని ఇలాగ మూత అనేది పెట్టుకోవాలండి. ఒక 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ చూసిన తర్వాత ఆ పైన పచ్చి అంతా పోయిన తర్వాత మాత్రమే మనం దోశ అనేది ఇట్లాగా కాలుతుందండి. సో పైన అంతా కూడా బాగా వేగాలండి. అందుకని మనం ఫ్లేమ్ని ఎప్పుడు కూడా లోలోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవటం వల్ల మనకి అదంతా కూడా బాగా వేగి క్రిస్పీగా అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలనుకుంటే ఫ్లిప్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా మడుచుకునైనా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే మనం ఫ్లేము లోలోనే పెట్టుకున్నాం కాబట్టి మొత్తం వేగుతుంది. ఒకవేళ సైడ్స్ని ఏదన్నా వేగకపోతే కొంచెం సేపు అటు ఇటు వేసుకుంటే కనుక నీట్గా మొత్తం వేగుతుందండి. ఇట్లానే మనకి ఎన్ని దోశలు కావాలన్నా కూడా అన్ని దోశలు వేసుకొని రెడీ చేసుకోవటమే. ఈ క్యారెట్ వల్ల, బీట్రూట్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లాగా వేసానండి. విడిగా తినమంటే తినరు కాబట్టి ఇలా అయితే వాళ్ళకి చూడటానికి బాగుంటుంది, అలాగే టేస్ట్గా కూడా చాలా బాగుంటుందండి. హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇట్లాగా బీట్రూట్ని వేసుకోవటం వల్ల వాళ్ళకి బ్లడ్ పవర్ అనేది కూడా, బ్లడ్ పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువ అవుతుందండి. రెగ్యులర్గా జ్యూస్లే కాకుండా ఇలాగా బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవటం వల్ల టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లానే దోశలన్నిటినీ కూడా వేసేసుకోవాలండి. ఈ పెసలు కూడా మనకి స్కిన్కి చాలా మంచిదండి. ఎక్కువగా ఎండాకాలం కనుక ఇట్లా పెసల్ని వాడటం వల్ల మన ఒంటికి చలువ అనేది బాగా చేస్తుంది. అలాగే ఇంకొక టైప్ని చేస్తున్నానండి, ఊతప్పం లాగా చేస్తున్నాను. ఈ ఊతప్పానికి కొంచెం పిండిని ఎక్కువగా పల్చగా దోశలా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలండి పెనం మీద.
వేసుకుని ముందులాగానే మనం క్యారెట్ తురుము, అలాగే బీట్రూట్ తురుము, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మనం ఎందుకు యాడ్ చేయట్లేదంటే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. ఒకవేళ ఇంకా మీకు స్పైసెస్ ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రం ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఇలా వేసుకుని ఒక స్పూను నూనె అట్లా వేసుకుని దీనిపైన కూడా లిడ్ అనేది పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం ఎప్పుడు స్లోలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. ఇది కనుక తింటే మనకి ఆకలి అనేది తొందరగా వేయదండి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబరు అన్నీ ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ మనం కొబ్బరి చట్నీతోటి ఇలాగా సర్వ్ చేసుకోవటమేనండి. సో మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.